నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో. హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచినటువంటి దినాల్లో కూడా హిజ్కియా గురించి మనం చాలాసార్లు ధ్యానం చేస్తాము. ఫ్రైడే కూడా మరి హిజ్కియా యొక్క దినంలో జరిగిన ఒక యుద్ధం గురించి ధ్యానం చేసాం. ఇక హిజ్కియా విషయంలో ఇది చివరి మెసేజ్ నేను ఇప్పుడు అంటే ఈ విషయంలో చెప్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, హిజ్కియా చాలా గొప్ప రాజు గనుక 3 సార్లు మరి రాజుల గ్రంథంలో 4 అధ్యాయములు, అలాగే యెషయా గ్రంథంలో కూడా 4 అధ్యాయములు, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో కూడా 4 అధ్యాయములు హిజ్కియా గురించి రాయడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి హిజ్కియా అంత మంచి పనులు చేశాడు. అన్నీ కూడా గడిచిన దినాల్లో మనం ధ్యానం చేస్తాం కనుక వాటన్నిటినీ కూడా నేను చెప్పదలుచుకుని, దేవుని మందిరాన్ని బాగు చేశాడు. అలాగే దేవుని యొక్క ప్రజలందరూ కూడా పస్కా పండుగ ఆచరించడానికి కారణమయ్యాడు. హిజ్కియా దినాల్లో ప్రజలందరూ కూడా దేవుని ఆరాధించారు. హిజ్కియా తన యొక్క ఆస్తిలో భాగమునిచ్చి మరి దేవుని యొక్క పరిచర్య జరగడానికి కారకుడయ్యాడు. తరువాత హిజ్కియా దినాల్లో గొప్ప యుద్ధము, అష్షూరు రాజులు తన మీదకు వచ్చినప్పుడు ఆ యుద్ధంలో కూడా చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థించి, తను ప్రార్థించినప్పుడు ఒక దేవదూత పరలోకంలో నుంచి దేవుడు పంపించాడు. 185,000 మంది సైన్యాన్ని ఒక్క దేవదూత రాత్రికి రాత్రి వారిని హతము చేసి ఇశ్రాయేలీయులకు గొప్ప జయమును అనుగ్రహించారు. హిజ్కియా చేసినటువంటి అవన్నీ కూడా చదివాం. అయితే హిజ్కియా అన్నీ అయిపోయిన తర్వాత ఆ దినముల్లో హిజ్కియాకు ఒక మరణకరమైన రోగం వచ్చింది. అప్పుడు ప్రవక్త వచ్చి ఏం చెప్పాడంటే, నీవు మరణమవుచున్నావు, బ్రతుకువు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా అతడు తన యొక్క ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. చాలాసార్లు ఈ మాటను మనము ధ్యానం చేస్తాం. హిజ్కియాకి ఎప్పుడైతే నువ్వు ఇక మరణం అవుతున్నావో నీ ఇల్లు చక్కబెట్టుకోమని ప్రవక్త వచ్చి దేవుడు చెప్తున్నాడని చెప్పగానే హిజ్కియా చాలా కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ఏం చేశాడట, ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు అంటే, నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నో జ్ఞాపకం చేసుకో. సాధారణంగా మనకి ఎప్పుడైనా బాగోపోతే మనం ఇంకొకలా ప్రార్థన చేస్తాం. ఎలాగా? మనకి ఎప్పుడైనా బాగోపోతే మనం వేరే ప్రార్థన చేస్తాం. ఏం చెప్పండి, ఏం ప్రార్థన చేస్తాం? ఇక మీదటి నుంచి నీ సన్నిధిలో నేను నడుచుకుంటాను ప్రభువా అని ప్రార్థన చేస్తాను. ఇక మీదటి నుంచి నేను చాలా చక్కగా నేను నడుచుకుంటాను ప్రభువా. ఇక మీదట నేను ఏ తప్పు చేయను ప్రభువా. ఇక మీదట నేను ఎవరిని తిట్టను ప్రభువా. నా నోటును నేనేం చేసుకుంటాను? నోరు మూసుకుంటాను ప్రభువా. నోటిని ఆపుకుంటాను ప్రభువా. ఇలాగన్న ప్రభువా, అలాగన్న ప్రభువా, అలా చేయను ప్రభువా. ఇక నేనేం చూడను, ఏం చూస్తున్నామో అది చూడను ప్రభువా. అవసరమైతే నేను వాట్సాప్ డిలీట్ చేసేస్తాను ప్రభువా, ఫేస్బుక్ తీసేస్తాను ప్రభువా. కమిట్మెంట్లు ఎలాగ ఇస్తాం తెలుసా? మనం నీ ఫేస్బుక్, నీ వాట్సప్ ఎందుకు తీసేయడానిక? ప్రియ దేవుని బిడ్డారా, మనం చాలా కానీ హిజ్కియా తను ఏం చేస్తాడో చెప్పలేదు, ఏం చేశాడో చెప్పాడు. హల్లెలూయా. తను ఏం చేస్తాడో చెప్పలేదు, తను అంటున్నాడు నేను ఏం చేశానో ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. హల్లెలూయా. నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతనో కృపతో జ్ఞాపకం చేసుకో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంత మంచి సాక్ష్యం కదా. మన భవిష్యత్తులో మనం ఎలా ఉంటామో మనం చెప్తాం మన ప్రార్థనలో. ప్రభా ఇంకెప్పుడు నేను ఇలాంటివి చేయను, ఇది ఒక్కసారి నన్ను క్షమించు, ఇక మీద నేను చర్చికి మాన్ను, చర్చికి ఆలస్యం అవును, ఇంకెన్నో చెప్పేస్తాం. చర్చికి ఆలస్యం అవును, ఇంకా ఇది మాన్ను, అది మాన్ను, ఇది చేసేస్తాను, అది చేసేస్తాను, అన్నీ చెప్తాం. హిజ్కియా ఏం చెప్పాడు? ప్రైజ్ ద లార్డ్. అంటే అంత చక్కని భక్తి జీవితం తను జీవించాడు కదా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను ఎలా జీవించానో జ్ఞాపకం చేసుకోమని అనగానే ప్రభు
వెంటనే 4వ వచనం, యెషయా నడిమిసాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నువ్వు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనేమో. ఈరోజు కొన్ని ఒక యూటర్న్లో ఒక విషయం చెప్తాను, దానికి ముందు కొన్ని విషయాలు చెప్తాను. ముందే చెప్పాను, మనం అందరం చేసే ప్రార్థన వేరు, హిజ్కియా చేసే ప్రార్థన వేరు. మనం ఏం చెప్తామో నెక్స్ట్ ఏం చేస్తామో చెప్తాము, కానీ హిజ్కియా తను గతంలో ఏం చేశాడో జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. హల్లెలూయా. కనుక ఎప్పుడైతే ప్రభు ఆ ప్రార్థన విన్నాడో వెంటనే యెషయాను మరలా పంపించి, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి. చాలా జాగ్రత్తగా ఆ మాటను జ్ఞాపకం చేసుకోండి. నా ప్రజలకు అధిపతి. హల్లెలూయా. దేవుని ప్రజలు. మనం ఎవరు ప్రజలము? ఎప్పుడు ఇది జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎవరు ప్రజలము? దేవుని ప్రజలము. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి అంటాడు పేతురు. ఉందాది ఆ మాట? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం అలా చదివితే కిందకు వచ్చేసరికి అంటాడు, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడ్డారు, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి అని ఉంటుంది. చూడండి, అది మీకు మరలా గుర్తుండాలని చెప్తున్నాను. నాకు తెలుసు నేను స్పీడ్కి వెళ్ళిపోవచ్చు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, 9, 10 వచనం అలా కలిసి ఉంటే, అయితే రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును ఒకప్పుడు ప్రజగా ఉండక, చూడండి ఏమంటున్నాడు, ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. హల్లెలూయా. ఒకప్పుడు ప్రజలుగా ఉండకుండా ఇప్పుడు ఏమయ్యారు? వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్. మనం ఎవరు ప్రజలము? దేవుని ప్రజలు. మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా అనుకుంటారు నేను ఎవరు ప్రజలను? దేవుని సొత్తైన ప్రజలము. దేవుని సొత్తైన ప్రజలము, దేవునికి చెందినవారు. మీరు నా సొత్తు అంటాడు ప్రభు, మీరు నా సొత్తు. గనుక మనము దేవుని ప్రజలము. అక్కడ అంటున్నాడు, నువ్వు హిజ్కియా దగ్గరికి వెళ్ళి నా ప్రజలకు అధిపతి అని హిజ్కియా వద్దకు వెళ్ళు. ఇశ్రాయేలు అందరూ ఎవరట? నా ప్రజలు అంటున్నాడు ప్రభు. దే ఆర్ మై ఓన్ పీపుల్. మనము కూడా సంఘము ఎప్పుడు కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వీఆర్ గాడ్స్ ఓన్ పీపుల్. దేవుని యొక్క సొంత ప్రజలము. హల్లెలూయా. ఇవి మనకు అర్థమవుతున్నప్పుడే మన యొక్క స్వభావం మారుతుంది, మన ఆలోచన మారుతుంది, మన బిహేవియర్ మారుతుంది, మనకు ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా మారుతుంది. మనము దేవుని సొత్తైన ప్రజలము. కనుక హిజ్కియాతో ప్రభు అంటున్నాడు, యెషయాతో ప్రభు అంటున్నాడు, నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా ప్రజలు కాదు, హిజ్కియా రాజు. కానీ హిజ్కియాకు ఒక విషయం జ్ఞాపకం చేయి. ఏంటది? ఎవరు ప్రజలు? మీరెవరు ప్రజలు? మీ పిల్లలు ఎవరు ప్రజలు? అవునా? మాది. మన పిల్లలు ఎవరు? దేవుని ప్రజలు, దేవుని సొత్తైన వారు. నా ప్రజలకు అధిపతి అయిన వాని వద్దకు వెళ్ళి, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. చాలామంది ఏడుస్తారు కదా. ఏడ్పు, దుఃఖము, కన్నీళ్ళు, ఈ మూడు వేరు. ఏడుపు ఎలాగ ఏడుస్తారు? ఎవరి మీదో ఏడుస్తారు కొంతమంది. ఏడుపేటి? వీళ్ళకి బాధ వచ్చినప్పుడు చెప్తాను, అంటే వీళ్ళకి ఏదో వచ్చినప్పుడు వీళ్ళ బాధ వీళ్ళ మీద వేడరు, ఎవరి వల్ల వచ్చింది అన్నట్టుగా ఏడుస్తారు అన్నమాట. ఏడుపు అంటే అది. ఆటో మీద వెనకాతలు ఉంటుంది తెలుసా? ఏమని ఉంటుంది తెలుసా? ఏమనుంటుంది? ఆటో మీద ఏం రాసుకుంటాడు పాపం? అప్పు చేసి కొన్నాను నన్ను చూసి ఏడవకు. అంటే చాలా ఏడుపు అంటే ఏంటంటే అది ఇంకొకరి మీద ఏడవడం. దుఃఖం ఏంటి? దుఃఖం మనలోనే కుంగిపోవడం అనమాట. మనలోనే దీనికి నేనే మనమే నిందించుకోవడం. దుఃఖపడుతుంటారు కొంతమంది. నేను ఇలాంటి వాడిని, అలాంటి, అందుకే నాకు ఇలాగైంది. ఆ దుఃఖం. కన్నీరు ఏంటో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, హృదయము పగిలినప్పుడు, మన హృదయంలో బాధ కలిగినప్పుడు ఎవరిని అనట్లేదు, కానీ జస్ట్ దేవుని యొక్క కనికరం మన మీదకి వచ్చినట్లుగా కన్నీరు కార్చడం. హల్లెలూయా.
జస్ట్ దేవా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నా స్థితిని ఒక్కసారి చూడు, నా పరిస్థితిని ఒక్కసారి చూడు, నా యొక్క బాధను ఒక్కసారి చూడు. ఈ పరిస్థితి నుంచి దేవా నేను బయటికి రాలేను. ఎవరికి చెప్పట్లే, బయట మనుషులకి ఎవరికి చెప్పట్లే, అలాగని గట్టిగా ఏడవట్లేదు, దుఃఖపడట్లేదు. జస్ట్ అలా చూడండి, కొంతమంది అలా మాట్లాడుతుంటారు. ఎవరితో ఏం లేదండి, ఆ కన్నీళ్ళు అలా వస్తుంటాయి. వాళ్ళు హృదయాలు పగిలిపోయినప్పుడు, విరిగిపోయినప్పుడు ఎవరితో చెప్పరు. కానీ ఆ కన్నీరు దేవుడు ఎవరి మీద నిందించకుండా, ఎవరి మీద ఆడకుండా, మనలో మనమే దుఃఖపడిపోకుండా ఆ కన్నీళ్ళు వస్తాయి కదా, దాన్ని ఇష్టపడతాడు ఆయన. అందుకే మీ కన్నీళ్ళన్నిటినీ కూడా ఆయన తన కవిలిలో దాచి ఉంచాడు అంటారు. కన్నీళ్ళు చాలా ప్రశస్తమైనవి కనుక మనము ఏడ్పు చూసి ప్రభు కరిగిపోడు, కానీ దుఃఖపడుతున్నా కరిగిపోడు. కానీ ఆ కన్నీళ్ళు వచ్చాయనుకో ఆయన తట్టుకోలేడు. ఆ కన్నీళ్ళు వస్తే తట్టుకోలేడు. యెషయా దగ్గరికి వెళ్ళి ప్రభు అంటున్నాడు, నా హిజ్కియా కన్నీళ్ళు విడుచుట నేను చూశాను, నేను చూడలేకపోతున్నాను. నువ్వు వెళ్ళి హిజ్కియా దగ్గరికి వెళ్ళి నీ ప్రార్థనని అంగీకరించున్నానని చెప్పు, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినము నీవు యెహోవా మందిరంలోకి ఎక్కిపోదు అని చెప్పి వీళ్ళు అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే హిజ్కియా కన్నీరు కార్చాడో, మీకు తెలుసా, మీరు ఎప్పుడైనా కానీ మీ కళ్ళని నీరు వచ్చాయంటే ప్రభు చూడలేడు. మీ పిల్లలు కానీ మీ దగ్గరికి వచ్చి ఇలా కన్నీళ్ళు పెడితే మీరు ఏం చేస్తారు? మీరు ఎవరు కూడా చూడలేరు, ఎవ్వరూ కూడా ఏం చేయలేరు. ఏడుతున్నాడు అనుకునే ఎప్పుడే ఏడుపు మొఖం, ఏడుపు నువ్వు ఏడుపు అంటారు. కానీ అదే కన్నీరు కారిస్తే ఏమైందిరా చెప్పు, ఏం కావాలి? మనం అడుగుతుంటాం, ఏం కావాలి చెప్పు. ఏడిస్తే నడ్డి మీద వేసేస్తాం. ఒక్కోసారి ఏడిసినప్పుడు వేస్తారా? ఎప్పుడు ఏడుపు మొఖమే అని ఏడుస్తాం. కానీ కన్నీరు కారిస్తే ఏం చేస్తాం? ఎవరికి చెప్పకుండా అలా కన్నీరు ఏం కావాలమ్మా, ఏం కావాలి, ఎత్తుకుంటాం, చెప్పు నీకు ఏంటి కావాలి అని ఆ కన్నీరు కార్చినప్పుడు. కొంతమందికి ఈ సీక్రెట్ తెలుసు, పిల్లలకి ఇలాగా పనులు చేయించుకుంటుంటారు. హిజ్కియా కూడా ఏం చేశాడంటే, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమా అని చిన్న కన్నీరు కార్చాడు. వెంటనే దేవుడు వెళ్ళి యెషయాకి చెప్తున్నాడు, నేను నిన్ను బాగు చేసేదను, బాగు చేయగా నువ్వేం చేయాలి? 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదు. చాలామంది బాగైపోతారు కానీ ఎక్కడికి రారు. అక్కడి దేవుని ఉద్దేశం ఏంటి? నువ్వు బాగవుతావు, బాగైన తర్వాత ఎక్కడికి వెళ్తావు? దేవుని యొక్క మందిరమునకు. 3వ దినమున దేవుని యొక్క మందిరమునకు ఎక్కిపోదు. చాలామంది బాగవుతారు కానీ తర్వాత దేవుని యొక్క సన్నిధిలోనికి రాలేని వారుగా ఉంటారు. ఇక 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. హల్లెలూయా. మన ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? మీ అందరి ఆయుష్ ఎవరి చేతిలో ఉంది తెలుసా మీకు? మీ ఆయుష్ మన ఆయుష్ అందరిది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దేవుడు ఏం చేశాడంట? 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 15 సంవత్సరాల ఆయుష్ నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి ఏమన్నాడు? మరియు నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణము నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతుల్లో పడకుండా నేను విడిపించేదను. కనుక దేవుడు చేసే ప్రతి పని కూడా ఎవరి కోసం చేస్తాడో తెలుసా? ముందన్నాడు నా ప్రజలు అన్నాడు, ఇక్కడేమన్నాడు? నా నిమిత్తము. హల్లెలూయా. బికాస్ ఆఫ్ మై నేమ్. నా నిమిత్తము. దేవుడు తన నిమిత్తము చేస్తాడు ప్రతి పని కూడా. సమస్తమును కూడా ఎందుకున్నాయంటే ఆయన కోసం ఉన్నాయి. హల్లెలూయా. మీకు ఆ మంచి మాట చూపిస్తాను చూడండి, తొందరగా దొరికేది. బహుశా అది రోమాపత్రిక 11వ అధ్యాయము 36వ వచనం చూడండి. ఇది నేను చెప్పాలనుకోలేదు, సడన్ గుర్తొచ్చింది. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును, దేవుని నిమిత్తమే సమస్తము కలిగి ఉన్నాయి. హల్లెలూయా. ఆయన మూలముగాను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును. మనం అందరూ దేని నిమిత్తం ఉన్నాము? మనం అందరికీ దేవుడు ఎందుకు ఆయుష్ ఇచ్చాడు? ఆయన నిమిత్తం ఇచ్చాడు, ఆయన కొరకు ఇచ్చాడు. ఆయన నిమిత్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా నామము నిమిత్తము నేను ఈ పట్టణాన్ని కాపాడుతాను, నా నామము నిమిత్తము నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కనుక దేవుడు తన నామము కొరకు, తన కొరకు, తన నిమిత్తము దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నా సేవకుడైన దావీదు నిమిత్తము అన్నాడు. రెండోది. మొదటిది ఏంటి?
నా నిమిత్తమును. రెండవది, పాత నిబంధనలో దేవుడు ఎప్పుడూ కూడా ఏ రాజునైనా దేవుడు మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు ముందుగా అబ్రహాముతో దేవుడు చెప్పేవాడు. అబ్రహాముతో నేను చేసిన నిబంధనను బట్టి నేను మీకు ఇలా చేస్తానన్నాడు. తర్వాత దావీదును బట్టి చేసేవాడు. నా సేవకుడైన దావీదును బట్టి అనేవాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నా సేవకుడైన దావీదును బట్టి. అలాగే మన జీవితాలను కూడా ఏ కార్యమైన ప్రభు ఎలా చేస్తాడంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును బట్టి చేస్తాడు. హల్లెలూయా. కనుక అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు అన్నీ అడిగేమంటాము, యేసుక్రీస్తు నామంలో మేము అడుగుతున్నాము తండ్రి అని అడుగుతాం. కనుక దేవుడు మన జీవితాల్లో చేసేవన్నీ కూడా ఆయన నిమిత్తము చేస్తాడు. ఆయన సేవకుడైన యేసుక్రీస్తు నిమిత్తము చేస్తాడు. ఇప్పుడు మనం దావీదు వంశంలో ఉన్న వాళ్ళం కాదు. ఎవరు సంబంధికులు? మనము యేసుక్రీస్తు వంశావళిలోనికి వచ్చారు యేసుక్రీస్తు వంశావళిలోకి ఎప్పుడైతే మనము ప్రభునందు విశ్వాసం ఉంచామో, మీరు ప్రభునందు విశ్వాసంలోనికి వచ్చారో అప్పుడు మనం అబ్రహాము సంతానం అవుతున్నాము, క్రీస్తు సంబంధులం అవుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ కూడా గలతీ పత్రికలో ఉంటాయి. కనుక ఇవన్నీ కూడా ప్రభు మనందరి జీవితాల్లో కూడా చేస్తాడు. కొన్నిసార్లు ఇవన్నీ కూడా చాలాసార్లు మనం వినే ఉంటాం. ఈరోజు నేను అందుకే యూటర్న్ తీసుకొని మళ్ళీ ఫస్ట్కి వస్తానని చెప్పాను కదా. కనుక మొదటి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. హిజ్కియా ప్రార్థన చేసింది. నెక్స్ట్ ఫ్యూచర్లో తను ఏం చేస్తాడో చెప్పలేదు, కానీ గతంలో తను ఏం చేశాడో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేశాడు. ఎప్పుడు కూడా మన ప్రార్థన అలా ఉండాలి. కనుక మన కమిట్మెంట్స్, మనకు అనారోగ్యం, బలహీనత ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ప్రభువా నేను యథార్థంగా నీ సన్నిధిలో నేను జీవిస్తున్నాను అని ధైర్యంగా చెప్పగలిగే స్థితిలో ఉండాలి. అంతేకాదు మనమందరం కూడా దేవుని ప్రజలము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు బాగు చేసిన తర్వాత మనం దేవుని మందిరాన్ని అన్నడను కూడా ఏం చేయకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. ఎంతోమందికి మరి ప్రభు యొక్క కృప పొందుకున్న తర్వాత దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టిన వారు, అలక్ష్యం చేసిన వాళ్ళు ఉంటారు. తర్వాత దేవుడు అన్నాడు, నీకు నేను ఆయుష్నిస్తాను. కనుక ఆయుష్ అనేది దేవుని యొక్క చేతిలో ఉన్నదన్న విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడే మనకు ఆయుష్నిచ్చేవాడు. తర్వాత ఆయన నామం నిమిత్తము దేవుడు మనల్ని కాపాడేవాడు. ఆయన సేవకుడైనటువంటి యేసుక్రీస్తు నామం నిమిత్తము దేవుడు మనలను కాపాడేవాడు. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు అంత బంద్. మళ్ళీ యూటర్న్ అన్నాను కదా. యూటర్న్ అంటే ఏంటి? మనం ఎక్కడికి వెళ్ళామో మళ్ళీ అక్కడికే వచ్చేవాడు. ఇప్పుడు మొదటి వచనం చదువుదాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తియునైన ఏషియా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకువు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కనుక మొదటి విషయాలన్నీ కూడా అందరం కూడా చాలాసార్లు ధ్యానం చేస్తాము. చాలామంది హిజ్కియా గురించి చాలామంది చెప్తారు. ఈరోజు నేను యూటర్న్ తీసుకొని మరలా ఎందుకు వస్తానంటే, ఇప్పుడు హిజ్కియా మరణం అవడం దేవుని చిత్తమా కాదా? హిజ్కియా ప్రార్థన చేశాడు. ఆయుష్ ఎంతకాలం పొందుకున్నాడు? 15 సంవత్సరాలు పొందుకున్నాడు. హిజ్కియా మరణం అవుతాడు అని ఎవరు చెప్పారు? దేవుడు హిజ్కియాని బాగు చేసేటట్లయితే ప్రవక్తను పంపించి ఏం చేయాలి? దేవుడు నన్ను పంపించాడు, నీ మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేయమన్నాడు, నువ్వు బాగవ్వాలి గనక దేవుడు నన్ను పంపించాడు. హిజ్కియా బాగలేదన్న విషయం యెషయాకు దేవుడే చెప్పాడు కదా. దేవుడే యెషయాను హిజ్కియాకు పంపించాడు కదా. పంపించి ఏం చెప్పాడు? నువ్వు మరణం అయిపోతావు, ఇక నువ్వు మరణం అవుతున్నావు, ఇక నువ్వు బ్రతకవు గనక నీ ఇల్లు చక్క పెట్టుకో అన్నాడు. నీ ఇల్లు చక్క పెట్టుకో అన్నాడు. ఇప్పుడు హిజ్కియా ఏం చేయాలి అసలు యాక్చువల్గా? ఏం చేయాలి? మనం అందరం కూడా హిజ్కియా ప్రార్థన మనందరికీ ఇష్టం. అంటే హిజ్కియాలా మనం ప్రార్థన చేయలేం, గతం చెప్పం, మన ఫ్యూచర్ చెప్తాం కదా. ఫ్యూచర్లో ఇంక చూడండి ప్రభా, నేను ఇంక మీరు చూడు ప్రభా, నేను ఎలాగా 9 నేను 8:30 ఉంటాను చర్చిలో. ఎప్పటి నుంచి? నువ్వు ఒక్కసారి నన్ను లేపు, నేను 8:30 నుంచి 11 పోకపోతే నేను 11:30 దాకా ఉంటాను చర్చిలో. ఎప్పుడు బాగలేనప్పుడు. అసలు హిజ్కియా గురించి దేవుడు చెప్పినటువంటి మాట, నువ్వు మరణం అయిపోతావు, ఇక నువ్వు బ్రతుకోవు గనుక నిన్నేం చేయమన్నాడు? చాలాసార్లు కొన్ని దేవుడు చేసినవి అన్నీ బాగానే చెప్పుకుంటాం, కానీ అసలు దేవుడు ఏం చేయమన్నాడు అసలు హిజ్కియాకు?
నువ్వు బాగోవడానికి కన్నీరు కార్చమన్నాడా? నువ్వు బాగయ్యేటట్లు ప్రార్థన చేయమన్నాడా? అసలు ఏం చేయమన్నాడు దేవుడు? నీ ఇల్లు చక్క పెట్టుకో అన్నాడు. నీ ఇల్లు చక్క పెట్టుకో అన్నాడు. చక్క పెట్టుకున్నాడు హిజ్కియా? మీరు చూడండి, ఇప్పుడు వరకు కూడా హిజ్కియా చేసినవన్నీ కూడా గొప్ప కార్యాలుగా రాయబడ్డాయి. బాగైన 15 సంవత్సరాల్లో హిజ్కియా ఏం చేశాడంటే చివరికి తన వాళ్ళందరూ కూడా బబులోనికి వెళ్ళిపోవడానికి కారకుడయ్యాడు. దానికి కారణం ఎవరో తెలుసా? తన సొంత కడుపును పుట్టిన మనిషే. ద వికెడ్ కింగ్, భయంకరమైనటువంటి చెడ్డ రాజు ఎవరంటే మనిషే. దేవునికి మన భవిష్యత్తు తెలుసు గనక ముందు ఏం చేయమన్నాడు? ఇల్లు చక్క పెట్టుకో అన్నాడంటే నీ కుమారుడు నీ కడుపును పుట్టేటువంటి మనిషే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్తాడు. మనిషి చేసిన దానిని బట్టి ఇశ్రాయేలీయులందరూ కూడా బబులోను దేశంలోనికి కొనుక్కోబడతారు. ఇవన్నీ దేవునికి తెలుసు కనుక, దేవునికి భవిష్యత్తు తెలుసు కనుక దేవుడు ఏమన్నాడు? నీ ఇల్లు చక్క పెట్టుకో, నువ్వు చనిపోతావు. మనము దేవుడు ఏం చేయమన్నాడు అది చేయం, కానీ కొన్నిసార్లు చేయకూడదు చేసి కూడా మరి హిజ్కియా జీవితం అంతా కూడా మనం అందరం హిజ్కియా ప్రార్థన గురించి చాలా గ్రేట్గా చెప్పుకుంటాం. అట్ ఇట్స్ గ్రేట్ ప్రేయర్, దేవుడు ఆలకించాడు కూడా. కానీ ఈజ్ ఇట్ గాడ్స్ విల్? ఇప్పుడు చెప్పండి, హిజ్కియా బ్రతకడం దేవుని చిత్తమా కాదా? అసలు దేవుని చిత్తం ఏంటి? ఇప్పుడు బ్రతికాడు, ఏం చేశాడు? హలో, ఇప్పుడు బ్రతికాడు, ఏం చేశాడు హిజ్కియా? చూడండి, పోనీ హిజ్కియా ఏం చేశాడు? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 15 సంవత్సరాల ఆయుష్ వచ్చింది. ఇప్పుడు అందరికి కూడా ఏంటి? దేవుడు నాకు కూడా 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తారన్నాడు. ఓ వండర్ఫుల్ వండర్ఫుల్. ఇప్పుడు మనకు కాదు, ఇప్పుడు 70 దాటిన వాళ్ళకి కానీ మళ్ళీ 15 అన్నారు అనుకోండి, వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? పిలిచి మంచి భోజనాలు అరేంజ్ చేసి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. మళ్ళా 15 ఇయర్స్, మళ్ళా 15 ఇయర్స్ ఇచ్చాడు దేవుడు అనుకుంటాం కదా. హిజ్కియా కూడా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడని ఎన్నోసార్లు చెప్తాం. మొన్న నేను కూడా ఈ మాటను చెప్పాను. మొన్న సహోదరి అనిత అనేటువంటి సిస్టర్కి, వాళ్ళు ఒడిశాలో ఉంటారు. వాళ్ళు ఎవరంటే ఆనోక్, స్పిరిచువల్గా ఆనోక్ని రక్షణలో నడిపించినటువంటి, ఒక రకంగా చెప్పాలంటే స్పిరిచువల్ ఫాదర్ అనమాట. అతను వాళ్ళ వైఫ్ అనమాట. వాళ్ళు కోరాపుట్టు వెళ్ళినట్టు మేము చూసాం. వాళ్ళ ఇంటిలోనే వెనకాతల పోర్షన్ అంతా కూడా పెద్ద హాల్లా చేసి అక్కడ ఆరాధన నడిపిస్తున్నారు. హల్లెలూయా. ఏం చేయాలి తెలుసా మీరందరూ కూడా? అతను కూడా రైల్వే ఎంప్లాయ్, మంచి రైల్వేలో మంచి పొజిషన్లో ఉన్నాడు ఆయన. వెనకాతలు ఏం చేశారు? ఆయన పెద్ద మందిరం కట్టారు. చక్కగా వాళ్ళ ఇంట్లో ఆరాధన జరుగుతుంది. హల్లెలూయా. మనం కూడా ఇల్లు కొనుక్కునేటప్పుడు 100, 150 కాకుండా ఎన్ని కొనండి? 300, 400 కొనండి. ఒక 100, 150 మీరు కట్టుకుని మిగతాది ఏం చేయండి? పువ్వులు, కాయలు, ఇంకేంటి చెత్త. అబ్బా చేయలేక చచ్చిపోతుంది, నడుము పడిపోతుందండి. మరి నడుము పడిపోదా? ఏం చేయాలి? దేవుని పని చేయాలి. మళ్ళీ అటు వెళ్తున్నాం, ఇటు వచ్చేది. హిజ్కియా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆమెతో, నేను చెప్పానన్నమాట, ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు, అమ్మ నీకోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఈ మాటను జ్ఞాపకం చేశాడని చెప్పి ఆమెకు ప్రార్థన చేసి వచ్చాము. నెక్స్ట్ డే మరలా ఆ బ్రదర్ మాకు ఫోన్ చేసి రిపోర్ట్ నెగిటివ్ వచ్చిందని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆ యొక్క బ్రెస్ట్లో ఉన్నటువంటి కాయ బయాప్సీకి పంపిస్తే ఆ రిపోర్ట్ నార్మల్గానే వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, హిజ్కియా జీవితంలో మరి జరిగిన అద్భుతాలన్నీ కూడా తను దేవుడు తర్వాత ఆ సూర్యుడిని వెనక్కి పంపించి ఆ గడియారమును వెనక్కి వెళ్ళేటట్టుగా సూచన కూడా దయచేశాడు. ఎన్నో కార్యాలు చేశాడు హిజ్కియా ప్రార్థన విని. ఇవన్నీ అద్భుతాలే. కానీ యాక్చువల్గా దేవుడు చెప్పింది ఏంటంటే హిజ్కియాకు, నీ ఇల్లు చక్క పెట్టుకో, నువ్వు మరణం అవుతున్నావు. ఇక హిజ్కియాకి నేను మరణం అవ్వకూడదు అనే మాటే జ్ఞాపకం ఉంది, కానీ నీ ఇల్లు పాడైపోతుంది అనే విషయము హిజ్కియా అసలు దాని గురించి ఆలోచించలేదు. చూడండి, మరలా ఇంకొక వచనం చూపిస్తాను. అదే అధ్యాయము 18వ వచనం చూడండి. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు అందుకు హిజ్కియా
ఏమన్నాడు హిజ్కియా? ఏమన్నాడు హిజ్కియా? నువ్వు చచ్చిపోతావు అంటే ఏమన్నాడు? ఆయుష్ పొడిగించమనలేదు. కన్నీరు కార్చి నేను ఎలా జీవించానో చూడు ప్రభువా అని, జ్ఞాపకం చేసుకో ప్రభువా అని కన్నీరు కార్చాడు. నీ పుత్రులందరూ కూడా బబులోను రాజు తీసుకొని వెళ్ళిపోతాడు అంటే ఏమన్నాడు? నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. ఎప్పుడు కన్నీరు కార్చాలి? దేనికి కన్నీరు కారుస్తాం మనం? హిజ్కియా దేనికి కన్నీరు కార్చాడు? అందుకని మీకు చెప్పాను, నేను చాలా డిఫరెంట్గా ఇది చెప్తానని. హిజ్కియా దేనికి కన్నీరు కార్చాడు? నువ్వు చచ్చిపోతావు అంటే కన్నీరు కార్చాడు. నీ పిల్లలందరూ బానిసలైపోతారు, నీ పిల్లలందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు, నీ పిల్లలందరూ రక్షణ లేదు, నీ పిల్లలు ఇలా పాడైపోతున్నారు, నీ ఇల్లు పాడైపోతుందంటే ఏం చేశాడు? నా దినముల్లో బాగుంటే చాలు అన్నాడు. ఏమన్నాడు? ఎవడు చూసి వచ్చాడండి ఏం జరుగుతుందో. నా దినముల్లో మనం దేనికి కన్నీరు కార్చాలో మనకు హిజ్కియా కన్నీరు కార్చాడంటే గ్రేట్ అనుకుంటాం, కానీ కన్నీరు కార్చవలసినది తన పుత్రులు నపుంసకులుగా మారిపోయి భయంకరమైనటువంటి బబులోను దేశంలో బానిసలుగా మారిపోతున్నప్పుడు కన్నీరు కార్చుంటే అది చారిత్రకమైనటువంటి గొప్ప విజయం అయింది. మనం ఎందుకు కన్నీరు కారుస్తున్నాము? దీనికి కన్నీరు కార్చాము, దాన్ని కన్నీరు కార్చాము, దేవుడు మన ప్రార్థన విన్నాడు అనుకుంటాము. మేబీ ఇట్స్ ఎ పర్మిసివ్ విల్, నాట్ పర్ఫెక్ట్ విల్. పర్ఫెక్ట్ విల్ ఏంటో తెలుసా? నీ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందాలి, మన ఇంటి వారందరూ కూడా దేవుని రాజ్యంలో ఉండాలి, మన ఇంటి వారందరూ కూడా దేవుని మార్గంలో ఉండాలి. నీ ఇల్లు చక్క పెట్టుకో అన్న మాట గురించి ఆలోచించలేదు, నీ ఇంటి గురించి ఆలోచించు అనే మాట గురించి ఆలోచించలేదు. హిజ్కియా నువ్వు అన్ని పనులు చేస్తున్నావు, నీ ఇల్లు పాడైపోతుంది, నీ ముందట నీ ఇల్లు కట్టుకో, నీ ఇల్లు బాగు చేసుకో అంటే హిజ్కియా నన్ను బాగు చేయనే విషయంలోనే కన్నీరు కార్చాడు తప్ప నా ఇల్లు పాడైపోతుంది అనే విషయం గురించి తను ఆలోచించలేదు. నా ఆస్తి నా అంతస్తులు బాగానే ఉన్నాయనేటువంటి సంతోషంలోనే ఉన్నాడు తప్ప తన తరువాత పరిస్థితి ఎలాగుంటుందో దేవుడు చెప్పినప్పుడు కూడా ఒకవేళ నేను అనుకుంటాను, అప్పుడు కూడా హిజ్కియా కన్నీరు కార్చుంటే దేవుడు ఆ స్థితిని మార్చుండేవాడు. అప్పుడు కూడా అయ్యో ప్రభువా, నా తరువాత నా పిల్లలు పాడవకూడదు, నా తరువాత నా పిల్లలు బబులోను దేశంలోకి బానిసలుగా అవ్వకూడదు, నా తరువాత నా పిల్లలు నరకంలోనికి వెళ్ళకూడదు ప్రభువా అని కన్నీరు కార్చుంటే ఆ కన్నీటికి కూడా దేవుడు జవాబిస్తాడు. మన ప్రార్థన చాలాసార్లు మన వరకు వచ్చేటప్పుడు మనం ప్రార్థన చేస్తాము, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన వరకు మాత్రమే కాదు, మన ఇంటి వారందరి రక్షణ కొరకు కూడా దేవుడు మనల్ని నియమించాడు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆ కన్నీరు దేవుని సన్నిధిలో మనం పెట్టాలి. హిజ్కియా కన్నీరు పెట్టలేకపోయాడు. బబులోను దేశంలోంచి కొంతమంది వచ్చి హిజ్కియా మరణకరమైన రోగంలోంచి దేవుడు బాగు చేశాడట అని చెప్పి వస్తే ఏం చేస్తున్నాడు చూడండి, 12వ వచనము. ఆ కాలమందు బబులోను రాజును బాలాదాను కుమారుడునైన బెరోద్బాకాలదాను హిజ్కియా రోగి ఉండిన సంగతి విని పత్రికలను కానుకను అతని ఎందుకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారు తన నగరమందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువుల్లో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలములను ఆయుధశాలను తన పదార్థములను సమస్తమును వారికి చూపించెను. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజు అయిన హిజ్కియా వద్దకు వచ్చి ఆ మనుషులు ఏమన్నారు, నీ వద్దకు ఎక్కడి నుండి వచ్చారు అని అడుగుగా హిజ్కియా బబులోను దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారు. అంతటి యెషయా ఏం చూపించాడు హిజ్కియా ప్రజలు వస్తే?
ఎవరైనా మీ దగ్గరికి వస్తే మీరు ఏం చూపిస్తారు? ఆ సౌండ్ ఏంటి? ప్రియదేవుని బిడ్డలారా, మన దగ్గరికి ఎవరైనా వస్తే మనం ఏం చూపిస్తాం? ఊరెళ్తే పొలం, ఊరెళ్తే పొలం, ఎక్కడైతే ఇల్లు. ఏం చూపించాలని దేవుడు ఆశపడుతున్నాడు? అన్యులు వచ్చినప్పుడు మనం ఏం చూపిస్తాం వాళ్ళకి? ప్రియదేవుని బిడ్డలారా, హిజ్కియా ఆయుష్ పొందుకున్నాడు 15 సంవత్సరాలు. ఏం చేశాడు మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆయుష్ ఇవ్వకముందు ఆ ముందు జీవించిన జీవిత విధానము చూడండి. హిజ్కియాకు ఆయుష్ వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఏం చేయలే. హిజ్కియాకు ఆయుష్ వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఏమీ చేయలే. పిల్లలు ఇల్లు పాడైపోతుందంటే దాని గురించి ఏం చేయలే. చాలాసార్లు మనం బైబిల్ని జాగ్రత్తగా చదివితే, నేను మళ్ళీ చదువుతున్నప్పుడు అన్నీ బాగానే చేశాడు, ఆయుష్ పొందుకున్నాడు. అసలు దేవుడు అసలు ఏం చెప్పాడు? నువ్వు మరణం అయిపోతావు, ఇక బ్రతకవు అంటే బ్రతకవు. కనుక నువ్వేం చేయమన్నాడు? ఇల్లు చక్క పెట్టుకో. ఇల్లు పాడైపోయింది, ఇల్లు చక్క పెట్టుకో. జీవితం పాడైపోయింది, జీవితం బాగు చేసుకో. మీరు దేవుని బిడ్డలారా, గాడ్స్ విల్, గాడ్స్ పర్పస్ అనేది మన జీవితాల్లో నెరవేరకపోతే మనల్ని బట్టి దేవునికి సంతోషము కలగదు. మనల్ని బట్టి దేవునికి సంతోషము కలిగే జీవితాన్ని మనం జీవించాలి. చాలాసార్లు కొన్ని ప్రార్థనలు దేవుడు ఆలకించిన తరువాత అవి మనం అనుకుంటామో అది దేవుని చిత్తమేమో అనుకుంటాం దేవుడు ఆలకించాడని. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆన్సర్ ఇచ్చినప్పటికి కూడా అదేం కాదు, దేవుని చిత్తము. ఇందాక కూడా ఒక వచ్చిన చెప్పినప్పుడు నాకు మళ్ళీ దీనికి నేను కనెక్ట్ చేస్తాను. మోషే దాన్ని కొట్టాడు, నీళ్ళు వచ్చాయా లేదా? ప్రజలందరూ తాగారా లేదా? ప్రజలందరూ, పశువులు కూడా తాగేయనుంది అందులో, అందరూ సంతోషించారు. ఇజ్ ఇట్ గాడ్స్ విల్? కాదు, అది దేవుని చిత్తము కాదు. కనుక మనము ఎప్పుడైనా సరే దేవుని బిడ్డలముగా మనము ప్రభు యొక్క చిత్తము ఏమిటో దేవుని వాక్యమును గ్రహించి తెలుసుకోవాలి. దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడు కదా, దేవుడు మనం అడిగింది ఇస్తున్నాడు కదా, దేవుడు నేను అడిగింది చేసేస్తున్నాడు కదా అనుకోవాల్సిన అవసరం లేదు. తరువాత ఏమవుతుంది? హిజ్కియా తర్వాత ఎవరున్నారు? తన పిల్లలు, తన పుత్రులు నపుంసకులుగా చేసి బబులోను దేశంలో తీసుకొని వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు దేశంలో, యూదా దేశంలో ఉన్నటువంటి బంగారము, యూదా దేశంలో ఉన్నటువంటి అంత సంపద అంతా కూడా ఏమైంది? బబులోను రాజు తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఎంత ఆయుష్ మనకు వచ్చింది, ఎంత ఐశ్వర్యం మనకుంది కాదు, నీ ఇల్లు చక్క పెట్టుకో. మనం చేయవలసిన పని ఏంటి? మన ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఒకవేళ దేవుడు ఎప్పుడైనా మనల్ని పిలిచాడు అనుకోండి, ఏమన్నా ఎప్పుడైనా దేవుడు మీతో ఒకరైనా చెప్పి వెంటనే ఇప్పుడు యవనస్తులతో నువ్వు చనిపోతావు అంటే నేనేమో అదేమి ఎవరైనా మీకు చెప్పారు అనుకోండి చనిపోతాను, కానీ వెంటనే ఏం చేయాలి? వెంటనే 3 రోజులు ఉపవాసం ఉండి మనం దాటేసి వెళ్ళిపోవాలని కాదు. ప్రభువా నువ్వేం చెప్పావో నేనేం చేయాలి, ఇంకా నేను దాన్ని చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా గురించి ఎప్పుడైనా మరణ వార్తలు, నా గురించి ఎప్పుడైనా మరణం గురించిన విషయాలు కానీ ఎవరైనా చెప్పినా నేను అస్సలు భయపడిన. ఎందుకో తెలుసా? ప్రభు నువ్వు ఏది చెప్పావో అది నేను చేసి నీ అద్దకు వస్తా. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఏం చెప్పావో అది చేసి నీ అద్దకు నేను వస్తా. చేశాను అనుకోండి, సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, హిజ్కియా జీవితం గురించి 4 సార్లు ధ్యానం చేస్తాం. ఎన్నో అద్భుతాలు, ఎన్నో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశాడు. కానీ తన ఇంటి వారి విషయంలో తను ఏం చేశాడు? దేవుడు చెప్పిన తర్వాత కూడా దానిని ఏం చేశాడు? నెగ్లెక్ట్ చేశాడు. రెండవది ఏంటి? దేవుడు మరలా చెప్పాడు, నీ పిల్లలు ఇలాగ అయిపోతారు అన్నప్పుడు కూడా కన్నీరు కార్చలేదు. ఏమన్నాడు? నా దినములలో బాగుంటే, క్షేమం ఉంటే చాలు, తర్వాత సంగతి నాకెందుకు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఖచ్చితంగా
మనము మన జీవిత కాలంలో మన నెక్స్ట్ కొన్ని జనరేషన్స్ అన్నీ కూడా మీ ద్వారా వచ్చే బ్లెస్సింగ్స్ని పొందుకోవాలి. హల్లెలూయా. ఆ బ్లెస్సింగ్స్ ఏంటో తెలుసా? వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోవాలి, వాళ్ళు ఇటు అయిపోవాలి, మనకు ఎక్కడ దొరకకుండా ఎక్కడికో వెళ్ళిపోవాలి, అది కాదు ప్రియ దేవుని బిడ్డలారా. వాళ్ళందరూ కూడా నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండాలి. ఒలీవ మొక్కల వలె ఉండాలి. ఒలీవ మొక్క అంటే ఏంటో తెలుసా? అది దేవుని సన్నిధిలో ఉండేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఏమై ఉండాలి? ఒలీవ మొక్కల వలె ఉన్నారు. మీ పిల్లలు ఒలీవ మొక్కలా? మళ్ళీ చాలా ఉన్నాయి ఇంకా. బైబిల్లో చాలా మొక్కలు ఉన్నాయి ఇంకా. దేవుడు మన బిడ్డలను ఒలీవ మొక్కలుగా ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన. అది వాగ్దానం. వాగ్దానం పెట్టి ఏం చేయాలి తెలుసా? నా పిల్లలు, నా కుటుంబము అందరూ కూడా ఒలీవ మొక్కల వలె ఉండాలి. దావీదు అంటాడు, నేను నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉండాలి? దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటాడు. దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు, దేవునికి ఉపయోగపడే, దేవునికి మహిమపరిచే, దేవుని ఘనపరిచే పచ్చని ఒలీవ చెట్టులా ఉండాలి మనం. ఆమె అది మన ప్రార్థన అయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనల్ని బట్టి సంతోషిస్తాడు. హల్లెలూయా. హిజ్కియా ప్రార్థన విన్నాడనే మనకు తెలుసు. హిజ్కియా కన్నీటితో అద్భుతముగా 15 సంవత్సరాలు ఏమైంది? ఆయుష్ పొందుకున్నాడనే తెలుసు. ఆయుష్ పొందుకున్నది ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ విల్, ఇట్స్ అ పర్మిసివ్ విల్. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే, హిజ్కియా నువ్వు నా దగ్గరికి వచ్చి, నేను ఈ మధ్యకాలంలో మా స్మిత్ విగిల్స్వర్త్ గారిని, ఆయన గురించి నాకు చాలాసార్లు తెలుసు, మళ్ళీ ఆయన బయోగ్రఫీ చదివాను అనమాట. చదివితే తన భార్య చనిపోయినప్పుడు ఆయనకి ఏంటంటే దేవుడు ఎంత కృపా విశ్వాసము తనకుందంటే, చనిపోయిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి పిలిచి లేపేసేవాడు. తనకి ఇష్టపడినటువంటి, బాగా ఇష్టమైనటువంటి భార్య చనిపోతే కొట్టి ప్రార్థన చేసి ప్రభునామంలో లేపేసాడు. ఆమె అన్నదంట, స్మిత్ నేను ప్రభు దగ్గర ఉంటాను, నన్ను వదిలే నేను వెళ్ళిపోతాను అన్నదట. ప్రభుకి నేను కావాలి, నేను వెళ్ళిపోతాను అన్నదట. అప్పుడు ప్రభు చేతులకి తను అప్పగించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనమైతే మీరు చదవండి ఆ బయోగ్రఫీ. అంటే అంతా వివరంగా చెప్పలేదు, టుకీగా చెప్పాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుతో కూడా మనము యుగ యుగాలు మనము ఉండవలసిన వారమైనా. ఆమేన్. హల్లెలూయా. ప్రభుతో కూడా యుగ యుగాలు ఉండాలి. ఈ జీవితం దేవుడు మనకిచ్చిన జీవితము, మనము దేవుని కొరకు జీవించాలి. నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇల్లు చక్క పెట్టుకుంటే నెక్స్ట్ జనరేషన్ కూడా మనము ఆ రిలే రేస్ ఉంటుంది చూసారా, మనం చక్కగా పరిగెత్తి మన కర్రను మరలా ఏం చేయాలి? మన ఇంటి వారికి ఇవ్వాలి. వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారు తరువాత మరి బబులోను దేశంలోనికి బానిసలుగా, అనగా నిత్య బానిసత్వంలోనికి, నిత్య నరకంలోనికి వెళ్ళిపోతారేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దాని గురించి మనం కన్నీరు విడిద్దాం. చాలా విషయాల గురించి మనం కన్నీరు కారుస్తాం కదా, దాని గురించి కన్నీరు కార్చవలసిన అవసరం లేదు. హిజ్కియా దాని గురించి కన్నీరు కార్చవలసిన అవసరం లేదు. రెండో దాని గురించి కన్నీరు కార్చాలి. మొదటి దాని గురించి కన్నీరు కార్చాడు. మనం కన్నీరు కార్చవలసింది, నా పిల్లలు నీ మందిరములో ఒలీవ మొక్కల వలె ఉండాలి ప్రభా. నా ఇంటి వారందరూ కూడా, నేను నా ఇంటి వారు నా దేవుని సేవించదు ప్రభా. ఇఫ్ యు రియలీ ఆ దేవుని సన్నిధిలో ప్రభుని అడిగితే ప్రభు ఏం చేస్తాడు? నీ ప్రార్థన యెషయాకు చెప్పినట్టుగా యెషయాకు చెప్పి పంపిస్తాడు. హిజ్కియా కన్నీరు విడుస్తున్నాడు, వెళ్ళి చెప్పు, నేను అతని ప్రార్థన అంగీకరించి ఉన్నాను. నీ ప్రార్థన నేను అంగీకరించి నేను వాగ్దానం మనకు కనిపించిందంటే ఏం చేస్తాం? ఏ ప్రార్థన ఏం చేశారండి? ప్రార్థన ఈ సంవత్సరం ఎలాగైనా ఇల్లు కట్టేసుకోవాలనుకున్నామండి, మాకు ప్రార్థన దేవుడు విన్నాడు. మంచిదే, నీ ఇల్లు చక్కపెట్టుకునే ప్రార్థన దేవుడు వినాలి. ఆమె హల్లెలూయా. ఈ సంవత్సరం మన ఇంటి వారందరూ కూడా మనతో కూడా దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. హల్లెలూయా. వారు ఎక్కడున్నా కూడా వారు కూడా మనతో పాటు దేవుని రాజ్యమునకు వారసులుగా ఉండాలి. హల్లెలూయా. దాని కొరకు ఏం చేయాలి? నీ కంట్లోంచి ఏం రావాలి? దాని గురించి ఎప్పుడైనా వచ్చిందా? గాడ్ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్. ఆమె అందరం కళ్ళు మూసుకుందాము.
అలాంటి వాటి కోసం మనం కన్నీరు కార్చినప్పుడు, మన చుట్టూ ప్రజలు నరకానికి వెళ్ళిపోతారన్నప్పుడు మనకు కన్నీరు వస్తుందా? మన చుట్టూ ప్రజలు శాపగ్రస్తమైన ప్రజలుగా ఉన్నారన్నప్పుడు కన్నీరు వస్తుందా? అలా కన్నీరు వస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇల్లును మనం కట్టుకుంటున్నాము. హిజ్కియా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, చివరికి తన ఇల్లు తను కట్టుకోలేకపోయాడు. ప్రభువా, ఈ సమయంలో నాయనా మా బిడ్డలు దేవా ఒలీవ మొక్కలుగా మార్చు నాయనా, దాని కొరకు కన్నీరు కార్దాము. హిజ్కియా, నువ్వు మరణం అవుతున్నావు, ఇక నువ్వు బ్రతుకువు, నీళ్లు చక్కపెట్టుకో, నీళ్లు చక్కపెట్టుకో. ప్రభా, మమ్మల్ని క్షమించండి. ఆత్మలను పట్టుకోవడం మనం నేర్చుకోవాలి, ఆత్మలు సంపాదించడం నేర్చుకోవాలి. ఆశీర్వాదము, హెచ్చింపు, ఘనత నువ్వు అడగకుండానే దేవుడిచ్చేవి. మనం అడిగి పొందుకున్నామని సాక్ష్యం కాదు, వాటిని అడగకుండా దేవుడిచ్చేవాడు. ఆత్మలను పట్టుకోవడానికి దేవుని సన్నిధిలో మనం అడగాలి. ప్రభా, ఐ వాంట్ సోల్స్ లార్డ్, నాకు ఆత్మలు కావాలి తండ్రి, ఆత్మలు కావాలి. నా ఇంటి వారందరూ నాకు కావాలి ప్రభా, నా రక్త సంబంధికులు అందరూ నాకు కావాలి తండ్రి. వారు నశించిపోవడం నేను చూడలేను, వారు నిత్య నరకంలోనికి వెళ్ళిపోవడం నేను చూడలేను తండ్రి. హిజ్కియాని జ్ఞాపకం చేసుకొని బాగు చేసిన దేవుడు, హిజ్కియా కన్నీరు చూసి ఆయుష్ ఇచ్చిన దేవుడు, మన కన్నీరు చూచి మనకు ఆత్మలను దయచేయును గాక. నా కన్నీరు నీ సన్నిధిలో దేవా ఆత్మల కొరకు కార్చినట్లుగా సహాయం చేయండి. నశించిపోతున్న ఆత్మల కొరకు కార్చినట్లుగా నా మనస్సు మార్చు తండ్రి. పరిశుద్ధ ఆత్ముడు అందరి హృదయాల్లో నువ్వు కార్యము చేయి ప్రభువా, అందరి జీవితాల్లో మీరు కార్యము చేయి ప్రభువా. ఆత్మలను సంపాదించేవారుగా ఉంచండి ప్రభా, మనుషులను పట్టు జాలర్లుగా చేయండి ప్రభా. ఆత్మల కొరికిన భారముతో నింపండి నాయన. దేవా, మేము సంతోషముగానే ఆరాధించగలుగుతున్నాం. మా చుట్టూ వేల కొలదిగా, లక్షల కొలదిగా ప్రజలు నశించిపోతున్నారు. దేవా, ప్రజలను రక్షించు దేవా, ఆత్మలను దయచేయి. జిగటగల దొంగ ఊబిలో నుంచి, నాశనకరమైన గుంటలో నుంచి కొట్టుకుపోతున్న నన్ను పైకి లేపిన దేవా, పట్టుకున్న దేవా, ఆత్మలను పట్టుకోమని ప్రార్థిస్తున్నాను. నా తోటి వారిని పట్టుకో. ఎంతోమంది త్రాగుబోతులుగా ఉన్నారు ప్రభా, ఎంతోమంది నైనా తండ్రి భయంకరమైన పాపంలో ఉన్నారు తండ్రి, ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారు, సత్య దేవుని గురించి ఎరగని స్థితిలో ఉన్నారు ప్రభా. దేవుని జ్ఞానము లేకుండా ఉన్నారు ప్రభా, దేవుని భయము లేకుండా ఉన్నారు ప్రభా. మేము వారికిలాగా ఆస్తులు సంపాదించుకోవడానికి, వారికిలాగా నాయనా తండ్రి ఇండ్లు భూములు సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నాము. క్షమించు నాయన. హిజ్కియా సంపాదించిందంతా కూడా బబులోను దేశంలోనికి వెళ్ళిపోతుందని ప్రవక్త చెప్తున్నాడు. దేవా, క్షమించు నాయన. శాశ్వతమైనవి, అక్షయమైనవి దేవా మేము సంపాదించుకోవడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి నాయన ఈ మధ్యాహ్నం, ఈ ఉదయం ఆత్మల భారంతో నింపమని ప్రార్థిస్తూ, ఈ వాక్యం అందరిలో కూడా ఫలింప చేయమని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.